మాజీ ప్రధానమంత్రులు, వారు కుటుంబ సభ్యులు, అలాగే దేశంలో ప్రఖ్యాతి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా జెడ్ కేటగిరీలో ఎవరెవరు? ఫస్ట్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, వారి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే దేశంలో ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టులు, తర్వాత ప్రభుత్వ పరిపాలన అధ్యక్షులు, తర్వాత కొంతమంది మాజీ ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా జరుగుతుంది. ఎందుకు ఈ కేటగిరైజేషన్ అన్నది నీకు ఐడియా ఉందా? రెడ్ పర్సెప్షన్ ఎవరు ఇస్తారు? ఒక్కరు చెప్తాను. రెడ్ పర్సెప్షన్ ఎవరు ఇస్తారు? ఎస్ఆర్సీ కమిటీలో చేస్తారు. ఎస్ఆర్సీ కమిటీ అంటే ఏంటి? ఎస్ఆర్సీ అంటే అసలు ఏంటి? సెక్యూరిటీ రివ్యూ కమిటీ సార్. అందులో కమిటీ ఎవరెవరు ఉంటారు? 6 members. అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఉంటుంది సార్, ఐజీ ఎస్ఐబి ఉంటుంది సార్, తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వీళ్ళందరినీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. వీళ్ళకి రౌండ్ ది క్లాక్ 1 PSO కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే 1+4 గార్డ్, వాడుకుంటే థ్రెట్ని బట్టి 1+4 గార్డ్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది. సిఎస్ఎల్ మర్చిపోయా. సో కూర్చో. సో యాక్చువల్గా రెడ్ పర్సెప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే జిల్లాల నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? డీజీ గారికి ఇక్కడ ఉన్న సంగతి ఎలా తెలుస్తుంది? ఇక్కడి నుంచి రెడ్ పర్సెప్షన్ ఎవరిస్తారు? ఒకటి ఎస్బి, 2 ఇంటెలిజెన్స్. అర్థమవుతుందా? సో 2 రకాలుగా థ్రెట్ పర్సెప్షన్ తయారవుతుంది. ఇక్కడ నుంచి మీరు రిపోర్ట్ రాస్తారు, దాని మీద ఎస్పీ గారు ఏం చేస్తారు? సైన్ చేసి ఎల్గా థ్రెట్ ఉంది కాబట్టి థ్రెట్ ఉంది మాత్రమే రాస్తారు. అది ఎక్కడికి వెళ్తుంది? కమిటీకి వెళ్తుంది. సో కమిటీ ఎప్పుడైతే కూర్చుంటుందో ఆ కమిటీలో అన్ని డిస్ట్రిక్ట్లు ఉన్న ఎమ్మెల్యేస్ నుంచి, మినిస్టర్స్ నుంచి, క్యాండిడేట్స్ గురించి ఎవరెవరికి 2 PSOs రౌండ్ ది క్లాక్ 3 షిఫ్ట్లలో కూడా వీళ్ళు వర్క్ చేస్తారు. అలాగే 1+4 ఆర్మర్డ్ గార్డ్, అది ఇంటి దగ్గర అవ్వచ్చు, ఆఫీస్ దగ్గర అవ్వచ్చు, లేదా ఆయన ఉండే గెస్ట్ హౌస్ దగ్గర అవ్వచ్చు. 1+4 స్టాటిక్ ఆర్మర్డ్ గార్డ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి అవసరమైతే నక్సలైట్ ప్రాంతాల్లోనికి ప్రయాణం చేయవలసి వస్తే 1+3 ఎస్కాట్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఇది Y+ స్కేల్ తాలూకా కేటగిరీ. ఇక నెక్స్ట్ జెడ్ కేటగిరీ. రాసుకుంటారా? మాజీ ప్రధానమంత్రులు, వారు కుటుంబ సభ్యులు, అలాగే దేశంలో ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టులు, అలాగే ప్రభుత్వ పరిపాలన అధ్యక్షులు, అలాగే కొంతమంది మాజీ స్టేట్ ముఖ్యమంత్రి. మీరు రిపోర్ట్ రాస్తారు, దాని మీద ఎస్పీ గారు ఏం చేస్తారు? సైన్ చేసి ఎల్గా థ్రెట్ ఉంది కాబట్టి థ్రెట్ ఉంది మాత్రమే రాస్తారు. అది ఎక్కడికి వెళ్తుంది? కమిటీకి వెళ్తుంది. సో కమిటీ ఎప్పుడైతే కూర్చుంటుందో ఆ కమిటీలో అన్ని డిస్ట్రిక్ట్లు ఉన్న ఎమ్మెల్యేస్ నుంచి, మినిస్టర్స్ నుంచి, క్యాండిడేట్స్ గురించి ఎవరెవరికి 2 PSOs రౌండ్ ది క్లాక్ 3 షిఫ్ట్లలో కూడా వీళ్ళు వర్క్ చేస్తారు. అలాగే 1+4 ఆర్మర్డ్ గార్డ్, అది ఇంటి దగ్గర అవ్వచ్చు, ఆఫీస్ దగ్గర అవ్వచ్చు, లేదా ఆయన ఉండే గెస్ట్ హౌస్ దగ్గర అవ్వచ్చు. 1+4 స్టాటిక్ ఆర్మర్డ్ గార్డ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి అవసరమైతే నక్సలైట్ ప్రాంతాల్లోనికి ప్రయాణం చేయవలసి వస్తే 1+3 ఎస్కాట్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఇది Y+ స్కేల్ తాలూకా కేటగిరీ. ఇక నెక్స్ట్ జెడ్ కేటగిరీ. రాసుకుంటారా? సిఎస్ఎల్ మర్చిపోయా. సో కూర్చో. సో యాక్చువల్గా రెడ్ పర్సెప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే
జిల్లాల నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? డీజీ గారికి ఇక్కడ ఉన్న సంగతి ఎలా తెలుస్తుంది? ఇక్కడి నుంచి థ్రెట్ పర్సెప్షన్ ఎవరిస్తారు? ఒకటి ఎస్బి, 2 ఇంటెలిజెన్స్. అర్థమవుతుందా? సో 2 రకాలుగా థ్రెట్ పర్సెప్షన్ తయారవుతుంది. ఇక్కడి నుంచి